సరే షుగర్ గురించి మన టాపిక్ ఇవాళ స్టార్ట్ చేసే ప్రొసీజర్లో అసలు షుగర్ ఎందుకు వస్తుందంట అసలు? ఫస్ట్ షుగర్ రావడానికి కారణం ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్తో పాటుగా ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పచ్చు, రుగ్మత అని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ఇది ఎట్లుంటుంది అంటే, మా నాయనకు షుగర్ ఉంది, మా తాతకు షుగర్ ఉంది, నాకు వస్తుంది అనే అపోహలో బతుకుతున్నారు ఈ కాలం జనరేషన్. అది తప్పు. మామూలుగా షుగరు సెడెంటరీ అండ్ ముఖ్యమైన స్ట్రెస్ఫుల్ లైఫ్తో వస్తుంది. అయితే ఈ సెడెంటరీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఏమైపోతుందంటే, ఫస్ట్ కలికాలంలో డబ్బు కొరకు పనిచేస్తున్నాం. డబ్బు 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 దాంతోపాటు సరిపోయినంత డబ్బు లేక ఆర్థికంగా ఏమంటారు క్లాసిఫికేషన్స్ వచ్చినాయి 4 భాగాలుగా. ఎట్లా ఉన్నత వర్గాలు, కొంచెం ఉన్న వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, ఏమీ లేని వర్గాలు. అయితే డబ్బు వెనకాల పరిగెడుతున్న ప్రాసెస్లో వాళ్ళ యొక్క మానసిక సంతులనత కూడా దెబ్బతిని వాళ్ళ యొక్క ఆరోగ్యంలో కూడా ఏమైపోయింది అంటే అన్ని రకాల వ్యాధులు వచ్చినాయి. లైఫ్ స్టైల్ డిసీజెస్ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకు మనలాంటి లైఫ్ స్టైల్ డాక్టర్స్ మార్కెట్లో ఏది లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకు డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినారు. డయాబెటాలజిస్ట్ ఎంతసేపు నీకు బాబు షుగర్ వచ్చింది, షుగర్కి ఈ మందు వాడాలి, ఇట్లా వాడాలి, షుగర్తో కలిగే దుష్పరిణామాలు మాత్రమే చెప్తారు. లైఫ్ స్టైల్ డాక్టర్ విషయానికి వచ్చేసరికి లైఫ్లో షుగర్ లేకుండా ఉంటే లైఫ్ స్టైల్ ఎంత బాగుంటుంది అనే విషయం, ఎంత గొప్ప విషయం అది చెప్తాం. అంటే ఈ లైఫ్ స్టైల్ డాక్టర్లను నమ్ముకోవాల్సిన ఆవశ్యకత సమాజానికి ఉంది. నమ్ముకోవాలి, వాళ్ళ యొక్క సేవలు వినియోగించుకోవాలి, వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. ఈ లేకపోతే మాత్రం మనము జీవితంలో చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఇది ఎట్లుంటుందంటే నా ఫేవరెట్ డైలాగ్ అన్నట్టు, 70 ఏళ్ళప్పుడు భగవద్గీత చదివితే ఏం ఉపయోగం ఉండదు. 15 ఏళ్ళప్పుడు 10 ఏళ్ళప్పుడు భగవద్గీత చదివితే మిగతా జీవితకాలం దానిలో ఉన్న సత్యవాక్కులు, వాక్కులు లేదా సరైన రూట్ మ్యాప్ మంచిగా ఉంటుంది. 70 ఏళ్ళప్పుడు మనం ఏమంటారు, అరే ఆ డాక్టర్ దగ్గరికి పోవాల్సి ఉండే, ఒక కాలు తీసేసినాక, ఒక చేతి తీసేసినాక, కిడ్నీలు పోయినాక ఆ డాక్టర్ దగ్గరికి పోవాలని నిర్ణయించుకుంటే అది తప్పు నిర్ణయం అవుతుంది. అందుకే ఇప్పుడే మేల్కొని లైఫ్ స్టైల్ డాక్టర్లను సంప్రదించి లైఫ్లో మంచి స్టైల్ ఉండేటట్టుగా చూసుకోవాలి. షుగరే కాదు, చాలా సమస్యలని ఇప్పుడు షుగర్ మీద తప్పకుండా మీ క్వశ్చన్స్ అడగండి. ఫస్ట్ మనం షుగర్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకున్నాం. ఇది నిజంగానే జెనెటికల్గా వస్తుందా అంటే మామూలుగానే వస్తుందా? జెనెటికల్గా వస్తే మరి మనకైతే మనం 3 జనరేషన్లను చూసినాం. మన తాతలను చూసినాం, నానమ్మ, అమ్మమ్మ, తాతలు. తర్వాత ఇప్పుడు మనం కూడా మధ్య వయస్కులమైన 40 దాటి, దాని తర్వాత పోతుంటే 20 సంవత్సరాల యంగ్ కుర్రాలను, 30 సంవత్సరాల ఫ్రెండ్స్ని, నైబర్స్ని చూస్తున్నాం. మరి అప్పుడు లేదు కదా. జెనెటికల్ డిసీజెస్ అనేది లేవు భూమి మీద. ఏమైపోయింది అంటే జీన్స్ని బట్టి ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ నేమింగ్ పెట్టారు. ఏంటి, మా తాతకు బట్టకుండా ఉండే నాకు బట్టకుండా వస్తుంది, మా నాన్న లావు ఉండే నేను లావు అవుతా, మా నాన్న పొట్టిగా ఉండే నేను పొట్టిగా ఉన్న విషయం, మా మేనమామకు ఒక వ్యాధి ఉండేనట నాకు ఒక వ్యాధి వస్తుంది. ఇది అబద్ధం. ఇది ఏమవుతుందంటే మన మెదడు లోపల రాసి పెడుతుంటారు అనమాట. అరే మీ నాన్నకి ఈ రోగం ఉండే, ఫలానా వ్యాధి ఉండే, షుగర్ ఉండే, అల్సర్ ఉండే, లేకపోతే ఇంకోటి ఉండే, నీకు వస్తుందని రాసి పెడితే దేవుణ్ణి జపం చేస్తే వచ్చేదానికంటే రోగాన్ని జపం చేస్తున్నారు. ఆ రోగం ఒకరోజు సిద్ధిస్తుంది అన్నట్టు. దేవుడు తదాస్తు పో, నీకు షుగర్ వచ్చింది, నువ్వు ఇన్నేళ్ళ నుంచి మా తాతకుంది, మా నాయనకుంది అని ఊకే జపం చేస్తున్నావు కదా, ఆ జపం నిజమైంది పో బిడ్డ అని చెప్పేసి అంటే వచ్చేది జెనెటిక్ డిసీజ్. అంటే జెనెటికల్లీ ఆరిజిన్ డిసీజ్ అని బయట పేరు దీనికి. జెనెటికల్లీ వచ్చే డిసీజెస్ ఏదీ లేదు ఈ భూమి మీదనే, ఏది లేదు. అంటే జెనెటికల్గా మాత్రం షుగర్ అనేది రాదు. షుగర్ రాదు, తప్పకుండా రాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు.